హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఇప్పుడు ఈ క్లాస్లో ఆంథ్రోపాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కషన్స్ అనేది చేద్దాం. సో దీంతో మీకు ఆంథ్రోపాలజీ సిలబస్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది అండ్ ఆన్సర్ రైటింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది కూడా మీకు పూర్తిగా తెలుస్తుందన్నమాట. మీకు అలా హెల్ప్ చేయడానికి మనం ఈ కొత్తది డిస్కషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో టాపిక్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. ఒకసారి చూడమ్మా, మనకి యూపీఎస్సి ఇన్ఫినిటీతో పాటు ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది తీసుకోగలరు. ఓకే, ప్రతి ఆప్షనల్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. మీకు బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కేవలం 25,000కి మీకు వస్తుంది. క్లియర్? దిస్ ఇంక్లూడ్ 10,000 రూపీస్ వర్త్ టెస్ట్ సిరీస్ అనేది మీకు వస్తుందన్నమాట. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఫైన్. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం వలన మీకు ఇది మరింత బెనిఫిట్ అనేది తీసుకొస్తుంది. మీకు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్గా మనం చూడండి ఆప్షనల్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆంథ్రోపాలజీ సిలబస్ వరకు నేనే డీల్ చేస్తున్నానమ్మా. మీకు సిలబస్ అంతా 4 to 5 monthsలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. సో వన్స్ మీరు సిలబస్ కంప్లీట్ చేసుకున్నారు విత్ కంప్లీట్ నోట్స్ అంటే మీరు హ్యాపీగా ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్గా ఉంటుంది. ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం 10,000 రూపీస్ వర్త్ టెస్ట్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందమ్మా. బట్ ఆఫర్ కేవలం 15th ఆగస్ట్ వరకు మాత్రమే. 15th ఆగస్ట్ తర్వాత మీకు డిస్కౌంట్ అనేది ఉండదు. టెస్ట్ సిరీస్ ప్రొడక్ట్స్ కూడా ఫ్రీగా మీకు రావు. క్లియర్? సో 4 to 5 months మీకు సిలబస్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా అట్లీస్ట్ 3 to 4 times రివిజన్ అనేది జరుగుతుంది. క్లియర్? 3 to 4 times రివిజన్ కూడా మీకు కంప్లీట్ అవుతుంది అంటే మీరు హ్యాపీగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయగలరు. క్లియర్? టెస్ట్ సిరీస్ ఒకసారి చూడమా, మనం లాంచ్ చేయడం జరిగింది. యూపీఎస్సి ఆప్షనల్స్కి పిఎస్ఐఆర్, సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అయితే మీకు ఇక్కడ అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ అండ్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఒక్కసారి చూడమ్మా, మన ఆంథ్రోపాలజీ వరకు కూడా మనకి చాలా తక్కువ సిలబసే ఉంటుంది. అవునా? ఆంథ్రోపాలజీ సిలబస్లో కూడా మనం ప్రతి ఆప్షనల్కి ఉన్నట్టే పేపర్ 1 చూస్తాము అండ్ పేపర్ 2 చూస్తాం. అవునా? పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. అండ్ పేపర్ 1లో పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. అవునా? సో పార్ట్ ఏకి మనం డెడికేటెడ్గా 2 months కూర్చొని బ్లాక్ వైజ్గా నేను షెడ్యూల్ వేస్తాను. సో మీరు ఆ షెడ్యూల్ ప్రకారంగా చదువుకొని వీక్లీ టెస్ట్ రాస్తారు. అయిన తర్వాత మనకి గ్రాండ్ టెస్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఫుల్ లెంత్ 20 questions ఉండే టెస్ట్ కూడా మీకు ఉంటాయి అన్నమాట. క్లియర్? సో అయితే మనం వీక్లీ టెస్టులు రాస్తూ ఉంటారు. వీక్లీ టెస్టులు మాత్రం మీరు 3 to 5 questions బేసిస్ మీద ప్రిపేర్ అవుతారు. అండ్ నెక్స్ట్ బ్లాక్ వైజ్ కంప్లీట్ చేస్తూ మనం గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము. క్లియర్? అండ్ పార్ట్ బి మెయిన్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ, దీనికి ఒక 2 months కూర్చుందాం అమ్మా. క్లియర్? దీనికి 2 months కూర్చుందాం. పేపర్ 1లో పార్ట్ ఏకి 2 months కూర్చుంటాము. క్లియర్? సో దాంతో పేపర్ 1 రైటింగ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు కంప్లీట్ అవుతాయి. పేపర్ 2లో మనకి పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. పేపర్ 2 సిలబస్ చాలా తక్కువ కాబట్టి పార్ట్ ఏకి 1 month సరిపోతుంది అండ్ పార్ట్ బికి 1 month సరిపోతుంది. క్లియర్? సో రివిజన్ చేస్తారు, హ్యాపీగా ఎగ్జామ్స్ రాస్తారు, గ్రాండ్ టెస్ట్ రాస్తారు. కంప్లీట్ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని రాసే ఎక్స్పీరియన్స్ అనేది మీకు కలుగుతుంది. క్లియర్? సో అయితే మనకి ఈ సైకిల్ అనేది ఎవ్రీ
6 మంత్స్కి కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో 6 మంత్స్కి మనం ఇక్కడ కూడా బ్లాక్ వైజ్ కంప్లీట్ చేస్తాం కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా క్లాస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీతో మనం ఇవ్వడం జరిగింది. క్లియర్? సో ఇమీడియట్గా జాయిన్ అవ్వండమ్మా. అండ్ నెక్స్ట్ సండే నుంచి మీరు ఎగ్జామ్స్ రాస్తారు. ప్రాపర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కంప్లీట్ ఇవాల్యుయేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ డిస్కషన్ కంప్లీట్గా జరుగుతుంది. ఫీడ్బ్యాక్స్ కూడా వెంటనే లైవ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని ఆఫర్స్ అనేవి చూడండి కేవలం 10,000 రూపీస్కే పెట్టడం జరిగింది. మన బ్యూటీ ఏంటి అంటే మీరు అన్లిమిటెడ్ టెస్ట్ రాస్తారు. ఎన్ని రాస్తారు? అన్లిమిటెడ్. మీరు ఎగ్జామినేషన్ రాసినంత వరకు కూడా మన టెస్ట్లు అనేవి మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు. క్లియర్? సో మీకు ఇంకే డౌట్ ఉన్నా కూడా వెంటనే ఇక్కడున్న నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి ఇంకే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కనుక్కోగలరు. అండ్ మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం వలన మీరు మోస్ట్ అడ్వాంటేజ్గా పొందగలరు అన్నమాట. సో ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ అనేవి మనం తీసుకొని రావడం జరిగింది. ఇమీడియట్ బేసిస్లో జాయిన్ అవ్వండమ్మా. అయితే క్వశ్చన్ చూడండమ్మా. లాస్ట్ ఇయర్ 2022లో యూపీఎస్సీ మెయిన్స్ ఆంథ్రపాలజీ ఇది పేపర్ 2 క్వశ్చన్ అనమాట. చూడండి, అర్బనైజేషన్ అండ్ ట్రైబల్ ఇన్స్టిట్యూషన్ మనకి పేపర్ 2 అంతా కూడా ఎక్కువ పేపర్ బిలో ట్రైబల్ ఇండియా ఉంటుంది కదా. సో అందుకని ఈ క్వశ్చన్ తీసుకున్నాం. క్లియర్? 10 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ కింద ఇది ఇవ్వడం జరిగింది. క్లియర్? అయితే ఈ టాపిక్ చూడమ్మా, నీట్గా మనం దీనికి ఇంట్రడక్షన్ అనేది రాయాలి. ఇంట్రడక్షన్ అనేది జనరల్ జిఎస్ ఆన్సర్స్కి రాస్తున్నట్టుగానే నీట్గా ఎంఫసైజ్ చేస్తూ రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్రడక్షన్ కింద ఏం రాస్తారు? అర్బనైజేషన్ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు డిఫైన్ అర్బనైజేషన్. అర్బనైజేషన్ అంటే ఏంటి? సి ద మోడర్నిటీ. క్లియర్? అవునా? ద మోడర్నిటీ ఆఫ్ లైఫ్ స్టైల్స్ by improving standard of living and it helps to the people అని యూజ్ చేస్తే దాన్ని అర్బనైజేషన్ అని అంటాము. అంటే లేటెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్కి తగ్గట్టుగా వెస్టర్న్ ఫిలాసఫీతో వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్తో మన అర్బన్ ఏరియాస్ గ్రో అవుతున్నాయంటే దాన్ని అర్బనైజేషన్ అని అంటాము. అవునా? అండ్ ఈ అర్బనైజేషన్ వలన ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్లో చేంజెస్ అనేవి వస్తున్నాయి అని పెడతాము. క్లియర్? ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్లో చేంజెస్ వస్తున్నాయి అని పెడతాము ఇంట్రడక్షన్ కింద. క్లియర్? సో ఆ తర్వాత చూడండి జాగ్రత్తగా బాడీ అనేది రాస్తాం. మీరు బాడీ అనేది ఎంత నీట్గా రాయగలిగితే అంత బాగుంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్ అని కొన్ని పెడతారు. క్లియర్? ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ యొక్క మ్యారేజ్. క్లియర్? ట్రైబల్ యొక్క మ్యారేజ్ అనేది ఒక ట్రైబల్ ఇన్స్టిట్యూషన్ లాగా చూస్తాం. అండ్ ట్రైబల్స్లో ఫ్యామిలీ ఒక ఇన్స్టిట్యూషన్లా చూస్తాం. ట్రైబల్ పీపుల్ యొక్క ఫుడ్ ఒక ట్రైబల్ ఇన్స్టిట్యూషన్ లాగా చూస్తాం. అవునా? వాళ్ళ ఫుడ్ డైట్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతాయి. అవునా? సో అది చూస్తాం. అండ్ ఆ తర్వాత వాళ్ళ డ్వెల్లింగ్ అంటే వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు అనేది కూడా ట్రైబల్ ఇన్స్టిట్యూషన్ కింద చూస్తాం. అండ్ ఆ తర్వాత వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఒక ట్రైబల్ ఇన్స్టిట్యూషన్ కింద వస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? అర్బనైజేషన్ అనేది ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎట్లా చేంజ్ అవుతుంది అనేది రాస్తారు. సో ఫస్ట్ ఇవి ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జాంపుల్ కింద పెట్టి ఒక్కొక్కటి నీట్గా డిఫైన్ చేస్తారు. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ కింద మ్యారేజ్ పెడతారు. మ్యారేజ్ పెట్టి
ట్రైబ్స్లో మ్యారేజ్ అనేది గొప్ప యాక్టివిటీ, ఒక కల్చరల్ యాక్టివిటీ కింద ఉంటుంది ట్రైబల్ పీపుల్లో. క్లియర్, చాలా బాగా చేసుకుంటారు అని చెప్తూ అర్బనైజేషన్లో కల్చరల్ ఇంపార్టెన్స్ పోయి మోడర్నిటీకి వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్లో జనరల్గా న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టే చోట అర్బనైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ వలన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టి కేవలం షో కేస్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం పెరిగిపోతుంది అని రాస్తారు. అండ్ అర్బనైజేషన్ వలన జనరల్గా మనం ఏం చూస్తాము, అర్బన్ పీపుల్ ఎక్కువగా మ్యారేజెస్ అనేవి ఎక్కడ చేస్తున్నారు, ఓపెన్ హాల్స్ కన్నా క్లోజ్డ్ హాల్స్లో చేస్తున్నారు. బట్ ట్రైబల్ పీపుల్ ఎక్కడ చేస్తారు, వాళ్ళ హౌసెస్ దగ్గరే మ్యారేజ్ చేస్తారు. అవునా? అండ్ జనరల్గా మ్యారేజ్ అవుతున్నప్పుడు నార్మల్ పీపుల్తో ఫీమేల్ మేల్ హౌస్కి వెళ్తుంది. బట్ చాలా ట్రైబల్ ప్లేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేరళలో ఉన్న ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళు మ్యాట్రియార్కల్ రిలేషన్స్ ఫాలో అవుతారు అని మనం క్లియర్గా రాస్తామన్నమాట. ఫైన్. అండ్ ఆ తర్వాత అర్బనైజేషన్ వలన మ్యారేజ్ కాన్సెప్ట్ అనేది వీళ్ళు చేంజ్ అయిపోయింది. అంటే ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఎప్పుడైతే అర్బన్ ఏరియాస్ ఇన్ఫ్లుయెన్స్లో పడ్డారో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్ అనేది తగ్గిపోయింది, డైవర్స్ రేట్స్ అనేవి పెరిగిపోయాయి అని రాస్తారనమాట. క్లియర్. సో డైవర్స్ రేట్స్ ఇవన్నీ కూడా పెరిగిపోయి అని రాస్తారు. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ తీసుకుంటారు. ఫ్యామిలీ అనేది మీరు తీసుకుంటే ట్రైబల్లో ఫ్యామిలీకి హై ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ అర్బనైజేషన్ వలన ఇంపార్టెన్స్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ తగ్గిపోయింది. ఓల్డ్ పీపుల్కి మన అర్బన్ ఏరియాస్లో ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు, వాళ్ళని బర్డన్ కింద ట్రీట్ చేస్తున్నాం. బట్ ట్రైబల్ పీపుల్లో ఓల్డ్ పీపుల్ని నాలెడ్జబుల్ పీపుల్గా కన్సిడర్ చేసి తీసుకునే ప్రతి డెసిషన్ ముందు కూడా వాళ్ళ ఒపీనియన్ అనేది తీసుకుంటాం. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ తగ్గిపోతుంది. అండ్ ట్రైబల్ పీపుల్లో యంగ్ పీపుల్ they'll get every support from family. బట్ అర్బన్ ఏరియాస్లో బోత్ ఫాదర్ మదర్ ఎంప్లాయీస్ అవ్వడం వలన యంగ్ పీపుల్కి ఫ్యామిలీ నీడ్స్ అనేవి దొరకడం లేదు. క్లియర్. అండ్ ఆ తర్వాత ఫుడ్ అని పెడతారు. ట్రైబల్ పీపుల్ ఫారెస్ట్లో దొరికే ప్రొడక్ట్స్ని కన్జ్యూమ్ చేసేవారు. బట్ అర్బన్ ఏరియాస్ ఇన్ఫ్లుయెన్స్ తర్వాత జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అంటే హెల్త్కి హార్మ్ఫుల్ ఫుడ్స్ వాళ్ళు డైట్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోయింది. అంటే ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్కి చేంజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళ డ్వెల్లింగ్ ప్యాటర్న్, వాళ్ళ హ్యాబిటాట్ అదంతా కూడా ఎలా ఉండేది, నీట్గా ఫారెస్ట్లో ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ లేకుండా ఉండేది. బట్ అర్బనైజేషన్ వలన ఫారెస్ట్ అన్నీ క్లియర్ చేసి మనం అక్కడ హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. క్లియర్. సో హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అంటే వాళ్ళ ట్రైబల్ ఏరియాస్ని డ్యామేజ్ చేస్తున్నట్టు మనం చూస్తాము. క్లియర్. సో అందుకని డ్వెల్లింగ్ ప్యాటర్న్ అనేది ఫారెస్ట్ నుంచి అపార్ట్మెంట్స్కి రావడం జరిగింది. అవునా? ఎస్, ఇవన్నీ కూడా చూస్తాం. అండ్ ట్రైబల్ పీపుల్ అర్బన్ ఏరియాస్కి వచ్చిన తర్వాత రెంటల్స్ అనేవి కట్టలేక స్లమ్ ఏరియాస్లోనే ఎక్కువ మంది నివసించాల్సి వస్తుంది. క్లియర్. సో దీంతో వాళ్ళ హెల్త్ కూడా డెటియోరేట్ అంటే తగ్గిపోతుంది అని రాస్తారు. నెక్స్ట్ చూడమ్మా, లైవ్లీహుడ్ అని పెడతారు. ట్రైబల్ యొక్క లైవ్లీహుడ్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుందని పెడతారనమాట. ఏంటి, అంతవరకు కూడా వాళ్ళు హంటింగ్ అండ్ కలెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ చేసేది. ఇప్పుడు అర్బన్ ఏరియాస్ ఇన్ఫ్లుయెన్స్ కింద వాళ్ళు డైలీ వేజ్ లేబరర్స్ కింద తయారవుతున్నారు. ఎటువంటి వర్క్ కూడా వాళ్ళకి తెలియంది ఇప్పుడు చేస్తున్నారనమాట. క్లియర్. చాలా మీనియల్ వర్క్, క్లీనింగ్ యాక్టివిటీస్ అటువంటివి మాత్రమే చేస్తున్నారు. రిక్వైర్డ్ స్కిల్స్ వాళ్ళకి లేకపోవడం వలన చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అని పెడతామన్నమాట. క్లియర్. సో ఇంట్రడక్షన్ కంప్లీట్ అయింది. ఈ పాయింట్స్ అన్నీ కూడా నీట్గా రాస్తే మనకి అక్కడ వరకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కన్క్లూషన్ అనేది నీట్గా రాస్తాము. కన్క్లూషన్లో ఏం రాస్తారు, ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి వాళ్ళ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. క్లియర్. ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్, అవునా, ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి వాళ్ళ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. కాబట్టి
ఇట్ షుడ్ బీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ టు మెయింటైన్ ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్ అని పెడతాము. బికాజ్ ట్రైబల్స్ షోకేస్ దేర్ రిచ్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అని ఆన్సర్ కన్క్లూడ్ చేస్తే నీట్గా మన ఆన్సర్ అనేది 150 వర్డ్స్ లోపల ఉంటుంది. అండ్ ఆన్సర్ అనేది నీట్గా సైడ్ హెడ్డింగ్స్తో ఉంటుంది. అండ్ 10 మార్క్స్కి మనకి దీంట్లో 7 మార్క్స్ అనేవి స్కోర్ చేయడం మనకి పాసిబిలిటీగా ఉంటుంది. క్లియర్? సో అందుకనే ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అనేది మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. జస్ట్ మినిమం బేసిక్స్ మనం అర్థం చేసుకుంటే క్వశ్చన్ మీద ఆన్సర్ నీట్గా ఫ్రేమ్ చేయొచ్చు. లిమిటెడ్ సిలబస్ కాబట్టి మనకి ఎర్లీగా కంప్లీట్ అవుతుందన్నమాట. క్లియర్? సో అయితే మన ఇన్స్టిట్యూట్లో మీరు రెగ్యులర్గా ఆప్షనల్ తీసుకుంటే రెగ్యులర్గా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాను. మీరు రెగ్యులర్గా ఆన్సర్స్ రాస్తారు. అండ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అది కూడా August 15th ఆఫర్ వరకు లోపల జాయిన్ అయితే మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ మనం అది ఫ్రీగా ఇవ్వడానికి అవ్వదు. క్లియర్? ఎస్, చూశారు కదమ్మా. ఇటువంటి ఆన్సర్స్ ట్యాకిల్ చేయాలంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్ బేసిస్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు ఈ టర్మ్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి. క్లియర్? సో అందుకని టెస్ట్ రాయడం అనేది మర్చిపోకుండా గుర్తుంచుకోండి. ఫైన్.